రోడ్డు విస్తరణలో స్థలాలు భవనాలు కోల్పోయిన యజమానులతో జీబీసీ రోడ్డు విస్తరణ పనులపై పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ సమీక్ష నిర్వహించారు. భవన యజమానులు సమస్యలను ఏకరువు పెట్టారు. ఇక షాపుల్లోని సామాగ్రిని తీసుకోవడానికి సమయం అడిగినా ఇవ్వకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలకులు తమను వేధించి సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. అధికారులు సైతం తమను బెదిరించారని, ఇష్టానుసారంగా వ్యవహరించారని వాపోయారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారందరికీ త్వరలోనే న్యాయం చేస్తామన్నారు ఆయన. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఆ రోజు నేను ప్రపోజ్ చేశాను. 23 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చాము. ఇంకా దాని ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సిన 15 కోట్లు ఏదైతే ఉందో మేము ఆ రోజు స్పెషల్ కనెక్ట్ కింద పెట్టామని చెప్పాము. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి పేపర్లో నోటిఫికేషన్ వేశారు భూసేకరణ కిందని. సడన్గా ఎన్నికల ముందు వచ్చేటప్పటికి మారిపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్గా చెప్పారు, ఓరల్గా దాని మీద ఆధారపడి చేస్తున్నామని జిల్లా కలెక్టర్తో సహా. నేను జిల్లా కలెక్టర్ కూడా ఆనాడు అభ్యంతరాలు, ప్రభుత్వం అంటే ఒక నోట్ ఫైల్ ఉంటుంది, దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, అంతేగాని అవన్నీ లేకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి అడ్డగోరుకు కొట్టిన మాట వాస్తవం. ఇవాళ మేము వాళ్ళ జరిగిన నష్టాన్ని మేము పూర్తిగా పూడ్చలేకపోయినా న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. దాని లక్ష్యంగా మేము 45 రోజుల సమయాన్ని మేము నిర్దేశించుకున్నాం. అలాగే మున్సిపాలిటీలో ఒక ప్రత్యేకమైన అధికారి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే విజ్ఞప్తులు తీసుకోవడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డాక్యుమెంట్లు తీసుకోవడానికి కానీ, తీసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్లు ఇవ్వడానికి కానీ. ఇంతకుముందు పారదర్శకత అనేది లేదు. ఈరోజు మేము పారదర్శకంగా పనిచేస్తాం. అధికారుల చేత కూడా చేయించుతాం. ఎవరైనా ఒక సమస్య మీద వస్తే ఈ సమస్య ఏంటి, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, సాధ్యాలు ఏంటి, అసాధ్యాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియజేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చేయడమే మా లక్ష్యం.